'లిటిల్ హార్ట్స్' మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే అబ్బా! నాకైతే బుగ్గలు నొప్పొచ్చినాయన్నమాట. అంతలా నవ్వా అసల. నేనే కాదు థియేటర్ మొత్తం అలాగే నవ్వారు. అంత బాగుందన్నమాట సినిమా. అంటే దీంట్లో స్టోరీ గానీ, లాజిక్‌లు గానీ ఇట్లాంటివి ఏం ఎతకద్దు. రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన బెస్ట్ రామ్ కామ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఈటీవీ విన్ వాళ్ళైతే స్పెషల్‌గా మన 90స్ కిడ్స్‌ని టార్గెట్ చేసినట్టున్నారు. అన్నీ ఆ రిలేటెడ్ సబ్జెక్ట్సే తీసుకొస్తున్నారు. ఇది కూడా దాంట్లోకే ఎళ్తది. బాగుందన్నమాట. చాలా ఆర్గానిక్‌గా చాలా బాగుంది. నా స్కూలింగ్ లైఫ్, ఇంటర్ లైఫ్ ఎట్లుంటే అవి గుర్తొచ్చాయన్నమాట. అంత బాగుంది. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. 2 అవర్ 10 మినిట్స్ ఎంతో ఉంది రన్ టైము. అస్సలు టైం తెలియలే. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట. అంత బాగుంది. చాలా థిన్ వేఫర్ లైన్ ప్లాట్ మాట. దాన్ని ఎక్కడ స్పాయిల్ చేయకుండా, ఎక్కడ ల్యాగ్ చేయకుండా ఫాస్ట్ కట్స్, మంచి మంచి సీన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్, మన హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా బాగుంది. చాలా క్యూట్‌గా మంచిగా రాసుకున్నారు అన్నీ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ వస్తది. మన మౌలి బ్రోది క్రేజీ అసల. మీరు గనక ట్రైలర్ జూసి ఉంటే మనోడు యెల్లో కలర్ షర్ట్ ఏసుకొని ఒక రిబ్బన్ లాంటిది కట్టుకుంటాడు కదా మెడలో రెడ్ కలర్‌ది. ఆ గెటప్‌తో ఒక సాంగ్ ఉంటదన్నమాట. నెక్స్ట్ లెవెల్ అది. పెద్ద పెద్దగా మీమ్స్ అనేవి ఏవి వాడకుండా చాలా ఆర్గానిక్ కామెడీ జనరేట్ చేశారు. అదైతే నాకు క్రేజీ అనిపించింది అసల. మూవీలో మధు క్యారెక్టర్ ఉంటది. ఆ అబ్బాయి అయితే ఇరగదీసాడనమాట అసల. మౌలి కూడా ఏం తక్కువ కాదు. బానే ఉంది. తన టైమింగ్ బావుంది. కామెడీ బావుంది. ఎక్కడెక్కడ నవ్వించొచ్చో మనల్ని అక్కడక్కడ మంచిగా నవ్వించాడనమాట. మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్ ఫీల్‌తో చాలా బాగుందన్నమాట. చాలా సింపుల్ సీన్స్‌ని కూడా ఆ మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉండడం వల్ల ఆ సీన్ అనేది ఎలివేట్ అయింది. దాంతో పాటు వాళ్ళు సాంగ్స్ కూడా మంచిగా రాసుకున్నారు. మన 'రాజాగాడికి' సాంగ్ అయితే క్రేజీ అసల. చెప్పుకోక్కర్లేదది. నాకు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా ఇష్టం. ఛానెల్‌లో నేను అది పాడి పోస్ట్ కూడా చేశానన్నమాట. నాకు ఆ సాంగ్ అంత నచ్చేసింది. అంటే స్టోరీ ఏం లేకపోయినా సరే ఇలా తీయడం కూడా చాలా కష్టమే. మనల్ని 2 గంటలు నాన్ స్టాప్‌గా నవ్వించాలంటే అది చాలా పెద్ద టాస్క్ అది. దాన్ని వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేశారని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ మూవీ చూసాక మీకు మూవీ నచ్చకపోతే మీ మీద ఒట్టే మాట. నెగెటివ్ రివ్యూ ఎవరు చెప్పకండి. లాస్ట్‌లో మన మౌలి బ్రో అది కూడా చెప్పాడన్నమాట.